చూడండి ఇలా ఆనందం, ఇది చిరునవ్వు చూడండి. పిల్లల్ని బాగా ఆడు చూస్తున్నాడు. సో ఒకప్పుడు మనం కూడా అట్లనే చూసేటోళ్ళం అనమాట, ఎవరైనా ఇట్లా బైక్ వేసుకొని పోతూ ఉంటే. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సో చలో గైస్, 100% ఉంది గోపురంలో ఛార్జింగ్ అయితే. ఇదే గైస్ బైక్తో వచ్చిన ప్రాబ్లం, స్టార్ట్ అయితే లేదనమాట. వావ్, మిరాకిల్, ఇది నిజంగా మిరాకిల్ అనమాట. సో గాయస్, మళ్ళీ ఒక 10 months తర్వాత మన బైక్ అయితే ఇప్పుడు సర్వీసింగ్ అయితే చేయించడానికి ఇది తీసుకుపోతున్నాను అనమాట. KTM RC 125cc ఇది. రేపు మార్నింగ్ సర్వీసింగ్ అయితే కాచిగూడలో అయితే చేపిస్తాను అనమాట. మన ఇంటి దగ్గరికి వెళ్ళి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో చలో గాయస్, ఇప్పుడు మనం సంతోషంగా పోయి సంతోషంగా వస్తే చాలు. అండ్ బైక్ ట్రబుల్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ మా ఊరు దాటినాక మాట్లాడదాం అనమాట. అండ్ మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఇండియన్ ఆయిల్, ఓన్లీ ఇండియన్ ఆయిల్ అని. సో బైక్లో కూడా పెట్రోల్ లేదు. సో మనం ఇప్పుడు ఇండియన్ ఆయిలే కొట్టిస్తున్నాం. సో ఫైనల్గా మనం పెట్రోల్ బంక్ కూడా వచ్చేసాం. 470 కొట్టండి అన్న, 470. ఇది మీరు వెళ్తలేదు. అన్నా అర్థం కాలే కెమెరా. బైక్లో అయితే పెట్రోల్ అయితే గట్టినే కొట్టించుకున్నా అనమాట. ఎందుకంటే సిటీ మొత్తం తిరిగినా కూడా అయిపోవద్దు. యాక్చువల్గా ఎవరైనా సరే బైక్ సర్వీసింగ్ పోయినప్పుడేమో పెట్రోల్ అనేది చాలా తక్కువనే కొట్టించుకోండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు పెట్రోల్ తీసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చెప్తున్నా. సో దగ్గరుండి చెప్పిద్దామని మనమైతే వెహికల్ తీసుకొని వెళ్ళినాం. ఆల్రెడీ మనం కాచిగూడ KTM సర్వీసింగ్ సెంటర్కి అయితే ఒకసారి కాల్ చేసినాం అనమాట. సో గాయస్, మీకు ఒక చిన్న మాట చెప్దామన్నట్టుగా ఇప్పుడు ఈ వీడియో అయితే రికార్డ్ చేసిన అనమాట. సో ముందల కనిపిస్తుంది కదా మిరపకాయల లోడ్ ఇది. సో ఇదే విధమైన లోడ్స్ అయితే మన ఇంటికి వస్తాయి. ఎందుకంటే మన బిజినెస్ ఇదే అనమాట. మా డాడీ ఇదే విధంగా లోడ్ తీసుకొచ్చి ఇంకా డైలీ వైజ్గా అమ్ముతూ ఉంటాడు. మనం కూడా పోయినాం, ఎంతో రిస్క్ ఉంటుంది. అండ్ డబ్బులు కూడా ఏమంతంత మిగులుతుంది అన్నమాట. పెద్దగా వచ్చే లాభం కూడా ఏమీ లేదనమాట ఇందులో. ఇంకా ఎండాకాలంలో అయితే ఇక దీన్ని అమ్మలేక అట్లు నానలేక సావాలన్నమాట. ఎందుకంటే పైకి వెళ్ళి ఎండ గట్టి కొడుతుంది, కిందికి వెళ్ళి మిరపకాయల మంట, అంతా ఉబ్బరం. మా నాన్నగారి గురించి చెప్పాలి అంటే, మా నాన్న ప్రతి అంగడికి అయితే పోతాడనమాట. మా సరౌండింగ్లో ఉన్న అంగడిలో వచ్చేసి కేశంపేట్, తలకొండపల్లి అండ్ కర్తాల్, అమన్గల్ అంగడిలో అయితే 4 అంగడిలో అయితే ఖచ్చితంగా పోతాడు. ఆ విషయానికి వస్తే ప్రతి అంగడిలో ఇంకా ఎంత ఎండ కొట్టినా కూడా ఎండలనే అమ్ముతూ ఉంటాడు. పైన ఎండ, కింద మంట, కింద అదే మిరపకాయల మంట, ఇక మొత్తం ఘాటు అయిపోతుంది అనమాట. పిల్లల్ని బాగా ఆడు చూస్తున్నాడు. సో ఒకప్పుడు మనం కూడా అట్లనే చూసేటోళ్ళం అనమాట. ఎవరైనా ఇట్లా బైక్ వేసుకొని పోతూ ఉంటే మస్తు అనిపించేది. ఇట్లా చూస్తూ ఉంటే ఆ ఫీలింగే వేరబ్బా నిజంగా. ఎవరైనా బైక్ ఈ విధంగా రైడ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఇవన్నీ గ్లౌజెస్, హెల్మెట్ అండ్ పెద్ద బండి, ఆ విధంగా ఎవరైనా రైడ్ చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు పక్కన వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళకు ఏమనిపిస్తుంది అంటే, ఎందుకంటే అదే పొజిషన్లోకి వెళ్ళి మనం ఈ పొజిషన్ వరకు అయితే రీచ్ అయినాం. అది కూడా మీ సపోర్ట్ వల్లనే మనం ఈ పొజిషన్కి అయితే రాగలిగినాం అనమాట. లేకపోతే రాకపోయేవాడిని. మళ్ళీ వచ్చిండు రా పోరోడు, మళ్ళీ వచ్చిండు పోరోడు. నా ఫీలింగ్ ఉంది చూడు, బాగా నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా. మళ్ళీ వచ్చిండు, ముగ్గురు పోతున్నారు. ఏం చూస్తున్నావు రా బాబు, చదువుతున్నాడు ఆ స్మైల్ బాబా అసలు నెక్స్ట్ లెవెల్ బాగా నిజంగా. ఆ స్మైల్ కోసం ఏమైనా చూసుకోవచ్చు మనం నిజంగా.
ఈడైతే అసలు వాళ్ళ డాడీ ఎగ్జైట్మెంటో మరి వాడి ఎగ్జైట్మెంటో తెలియదు కానీ మళ్ళీ ముందలకి వెనకలకి అడుగుతా ఏడు వరకు పోతుర్రు అని వస్తావా అని చెప్తా ఎక్కించుకుంటా ఒకసారి అడుగుతా ఎక్కకపోతే ఇక నేను ఇంకా అమ్ముని వెళ్ళిపోతాను అనమాట. కాకా మెల్లగా నడిపే కాకా ఎందుకంత పరేషాన్ అవుతున్నావు, వస్తావా 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 ఆపు ఆపు మరి ఆపు వస్తావా వద్దులే వాళ్ళ డాడీ మళ్ళా రావా రారా కూర్చో ఆపరా ఎక్కించుకుంటా ఎక్కు ఎక్కుతావా దా ఎక్కువ ఆడవారు ఏడు వరకు అవుతుంది అంకుల్ చల్ల తుగుడు వరకు ఎక్కువ దా మెల్లగానే వదాం దా పాంకులు వస్తున్నాం మెల్లగా వస్తున్నాం పా పెట్టినావా బ్యాగ్లో పెట్టినావా పా చూస్తున్నారా నేను నిన్ను అప్పటి నుంచి చూస్తున్నా బాగా తిరిగి బాగా చూస్తున్నావు కనిపిస్తున్నావు రైతులా సో గాయస్ కొత్త సబ్స్క్రైబర్ అనమాట పదే పదే చూస్తున్నాడు అప్పటి నుంచి. సో వాడు వాళ్ళ మమ్మీ మీ మమ్మీనేనా వీడు వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ బండి మీద పోతుంటే వీడు పదే పదే చూస్తున్నాడని మనమైతే బైక్ మీద ఎక్కిస్తున్నాం. వాళ్ళ వాళ్ళకైతే భయం అయితే ఉంటుంది కిడ్నాప్ చేస్తారేమో అని అలా అయితే కాదు నార్మల్గా ఎక్కిస్తున్నాం అనమాట. వాళ్ళ పేరెంట్స్ ఏమో ముందర పోతున్నారు అక్కడ ఉన్నారు. సో ఇది ఆనందం ఒకప్పుడు అసలు ఏమనుకున్నావు చెప్పురా ఏమనుకున్నావు చెప్పు. యూట్యూబ్ కాదు నన్ను చూడంగానే అరే నన్ను ఎక్కించుకుంటే బాగుంటుంది అని అట్లా అనుకున్నావా ఏమనుకున్నావు. ఒకప్పుడు నేను కూడా ఇట్లా ఎవరైనా పోతూ ఉంటే నేను కూడా అట్లనే అనుకునేవాడిరా ఏమైనా మనల్ని ఒకసారి ఎక్కించుకుంటే బాగుంటుంది అని అనుకునేటోని. కానీ నీకు అదృష్టం దొరికింది నా వల్ల. సో ఇంకా తమ్ముడు ఏం క్లాస్ చదువుతున్నావు మంచిగా చదువుకొని మంచిగా లైఫ్లో బాగుపడినావు అనుకో ఇలాంటి బైక్లు నువ్వే కొనగలవు ఎవరిని అడిగే అవసరం లేదు. అండ్ జాగ్రత్త ఏం చేసినా కూడా గోపురం మాట. సో చూడండి ఇది ఆనందం ఇది చిరునవ్వు చూడండి. అసలు నెక్స్ట్ ఎవరు ఎవరు రైటు ఎవరు ఇప్పుడు బండి మీద నా దారుకులు పోతురా వినోద్ నా ఛానల్ పేరు చెప్పరా నీకు మాత్రం ఒకటే చెప్తున్నా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి బైక్ మాత్రం తీసుకోకరా. నువ్వు తీసుకుంటావు వెయిట్ చేయి అంతే. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి మాత్రం అస్సలు తీసుకోకు ఎందుకంటే తర్వాత నువ్వు ఇబ్బంది పడతావు. అందుకే చెప్తున్నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు తీసుకోకు. నీకు ఇప్పించే రోజు వచ్చినప్పుడు ఇప్పిస్తారు. అలా కాదు నాకు ఇప్పుడే కావాలని వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టకు. ఏం చెప్తున్నా వాళ్ళని ఇబ్బంది పెట్టకు నీ ఇబ్బంది పడకు. ఇలాంటి బైక్లు ఏం కర్మరా ఏదంటే అది కొనగలవు చూడండి. అందుకే హెల్మెట్ పెట్టుకోమని చెప్పాలి రా డాడీకి. సేఫ్టీ పాటించు డాడీ అని చెప్పాలి నువ్వే. ఏమన్నాడు రా అన్న అంటే డాడీ హెల్మెట్ పెట్టుకొని నడుపు డాడీ ఇప్పటి నుంచి బండి అని అన్నాడు అని చెప్పు. ఇప్పుడు చెప్పకు ముందరిపోయినాక చెప్పు. మళ్ళీ ఇప్పుడే చెప్పినావు అనుకో ఆపుతలేడు రా అంకుల్ ఆపండి ఇటు. సరే ఇటు ఆపుతుండలే అట్లకెళ్ళి ఉండరా ఇగో అట్లకెళ్ళి ఉంటుంది చూడు దారి మెల్లగా దిగిరయి పోదాం. గాయస్ ఈరోజు మా అత్త వాళ్ళ ఇంటికాడ స్టే చేసి రేపు పొద్దుగాల లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఆడికెళ్ళి కాచిగూడ పోయి సర్వీసింగ్ చేయించుకున్నా. సో చలో గాయస్ 100% ఉంది గోపురంలో ఛార్జింగ్ అయితే ఈరోజు. ఇదే గాయస్ బైక్తో వచ్చిన ప్రాబ్లం స్టార్ట్ అవుతలేదన్నమాట. వావ్ మిరాకిల్ ఇది నిజంగా మిరాకిల్ అనమాట. నేనే ఊహించలేదు ఇట్లా కూడా స్టార్ట్ అవుతుందా అని. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇది. ఇక్కడ కింద తాకుతుంది మెల్లగా పోదాం. స్టార్టింగ్ ప్రాబ్లం అవుతుందనే సర్వీసింగ్ పోతున్నాం ఈరోజు.
ఆయన తాకింది కింద. వేడేటి శ్రాయిగా పోదాం. నేను మా బొమ్మడి దిగుతున్నాం అనమాట. జిల్లెలగూడ నుంచి కాచిగూడ అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో మన బైక్ ఇదే అనమాట, KTM RC 125 కాచిగూడ సర్వీసింగ్ సెంటర్కి అయితే పోతున్నాం సర్వీసింగ్ చేయించడానికి. 8:20 టైం అవుతుంది. మేము బయలుదేరినాం అనమాట. 9:20 కల్లా ఆడుండాలి. సో అదే మన ఛాలెంజ్. సో చలో గాయస్, ముందలుకొని ఇంకా మాట్లాడుకుందాం. సిటీలో ట్రాఫిక్ ఎట్లుందో, సైడ్ ఇస్తలేరు ఎవరైనా. పోదామంటే ఇక చూడండి ఎట్లా వస్తారు వీళ్ళిద్దరు, కారు ఆటో ఇద్దరు సెట్ అయ్యారు అనమాట. ఇట్లకి వెళ్ళి పోదామన్నా కూడా సైడ్ ఇస్తలేరు. ఇట్లా కూడా చూడండి కాక, హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లుందో, మామూలు ట్రాఫిక్ కాదు కాక. ఈ ట్రాఫిక్లలో మనం బైక్ రైడ్ చేయాలన్నా కూడా ఎంతో ఇబ్బంది. ఇంకా చూడండి చిన్న చిన్న పోరగాళ్ళని వేసుకొని బైక్ రైడ్ చేస్తున్నారు. ఫైనల్గా కాచిగూడ ఇదే అనమాట, కాచిగూడ. గాయ్స్ ఫైనల్గా చూడండి వ్యూ, కాచిగూడ KTM సర్వీసింగ్ సెంటర్. ఫైనల్గా ఐ గాట్ ఇట్. ఫస్ట్ అయితే బండి అయితే ఇక్కడ పెడదాం. చూడండి ఇదే గాయ్స్ కాచిగూడ KTM సర్వీసింగ్ సెంటర్. సో ఒకసారి లోపలికి వేద్దాం. అక్కడ కనిపిస్తుంది చూడండి కాచిగూడ, అండ్ ఇక్కడ KTM బ్రాండ్ న్యూ. చూడండి బాయా, ఇదే అనమాట కాచిగూడ KTM సర్వీసింగ్ సెంటర్. చూడండి కొత్త కొత్త బైక్స్ అయితే లోపల ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా విజిట్ అవుదాం ఒకసారి. బంద్ ఉందన్నమాట ఆఫీస్ అయితే, షోరూమ్. కొంచెం సేపు అయినాక ఇందులో కూడా విజిట్ అవుదాం. ఏదో అడ్వెంచర్ బైక్ కూడా వచ్చింది ఇక్కడ. గాయ్స్ ఫైనల్గా కాచిగూడ KTM సర్వీసింగ్ సెంటర్కి వచ్చేసాం. ఇదే అనమాట కాచిగూడ KTM సర్వీసింగ్ సెంటర్. బైక్ అయితే ఇప్పుడు కార్ సర్వీసింగ్ చేపిస్తున్నాం. చెప్దాం అనమాట, కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి బైక్లో, అవన్నీ క్లియర్ చేయించుకున్నాం. ఫస్ట్ వచ్చేసి ఎక్కువ శాతం ఆయిల్ అయితే కారుతుందన్నమాట ఇక్కడ. ఇది సో మన బైక్ అయితే ఎక్కేసింది అనమాట. బైక్ దించేసి అన్న అయితే సర్వీసింగ్ స్టార్ట్ చేసిండు. అండ్ కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చెక్ చేస్తుండే అనమాట. అవన్నీ చెక్ చేసి రిప్లేస్మెంట్ అయితే చేస్తాడు. సో గాయస్ మన బైక్ అయితే ఇక్కడ ఎక్కేసింది అన్నమాట. చూడండి, అండ్ ఇటు సైడ్ డ్యూక్ ఉంది, ఇటు సైడ్ మన ఓల్డ్ RC, ఇటు సైడ్ ఓల్డ్ డ్యూక్. యాజ్ ఇట్ ఈస్ బైక్స్ అయితే సేమ్ ఉన్నాయి అనమాట. అవన్నీ డ్యూకే కదా, మొత్తం డ్యూక్ 250. అన్న ఒక RC కూడా లేదు, ఒక RC ఈ డ్యూక్స్ ఇవన్నీ చూడండి. డ్యూక్ 200, ఇది ఓల్డ్ ఇది 200, మొత్తం 250. ఇది ఓకే, అదా ఓకే. ఈ రెండా ఒకటేనా? ఓకే ఓకే. ఇదేందన్నా డ్యూక్ ఇండిరో. ఓకే, డ్యూక్ ఇండిరో 390. చూడండి అడ్వెంచర్ బైక్ లేకుండా ఇది ఎంత దూరం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఇది అడ్వెంచర్ 390. ఓకే, అడ్వెంచర్ 390X చూసుకోండి ఒకసారి. మామూలు లేదు, బుర్రపాడు ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. సీట్ కంఫర్టబుల్, సీట్ అనేది మస్తు ఉందన్నమాట. సో ఇది అడ్వెంచర్ 390X. అండ్ ఇక్కడ మనకు సెటప్ కూడా, బాక్స్ అనేది సెటప్ కూడా చేసి పెట్టారనమాట ఇక్కడికి. లాంగ్ ట్రావెల్ చేసిన వాళ్ళకు ఇది కొంచెం బెస్ట్ అనమాట బైక్. ఇది కూడా సేమ్ అడ్వెంచర్ డ్యూక్ 390 చూసుకోవచ్చు మీరు. బాక్స్ కూడా ఫిట్ చేసి ఢిల్లీ అయితే ఏకంగా డైరెక్ట్ షోరూమ్ నుంచి వచ్చినట్టుంది ఇది బాక్స్. ఈ హెడ్లైట్ చూడండి ఆ జంతులతో, ఇది చూడండి ఒకసారి ఎట్లుందో. ఇది కానీ హెడ్లైట్ కానీ, అండ్ నెంబర్ ప్లేట్ సెటప్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది బైక్ అయితే. అండ్ ఇది కూడా అనమాట, ఇది నార్మల్ జనరేషన్లోకి ఉంది డ్యూక్ లేక. అండ్ ఇది కూడా అడ్వెంచర్ 390 అనమాట, చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టు ఇది కూడా అడ్వెంచర్ 390 నార్మల్ మోడల్ ఉంది. ఇది ఈ రెండు సేమ్ ఉంది, కానీ దీనికి ఏమో సెటప్ టాప్ ఆఫ్ బాక్స్ అయితే ఫిట్ చేసి పెట్టారనమాట.
చూడండి, ఇది గైస్ అడ్వెంచర్ 390. అండ్ ఇక్కడ చూసుకున్నారనుకో డ్యూక్ 200. ఇది ఓన్ జనరేషన్ ఇది. అండ్ ఇక్కడ చూసుకున్నారు ఇది కూడా డ్యూక్ 200 అండి. ఇది కూడా డ్యూక్ 200 అన్నట్టుంది. 390 అనేది ఒకటి ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, డ్యూక్ 390 ఇది. సో గాయస్ ఇది బైక్స్. ఇది కూడా రెట్టిందో ఇండీరో అంట. ఇండీరో నెక్స్ట్ లాగా ఉంది బైక్ అయితే. అన్నీ డ్యూక్స్, ఇవన్నీ డ్యూక్స్ అనమాట. ఇక్కడ మొత్తం సర్వీసింగ్ సెంటర్కి వచ్చిన డ్యూక్స్ ఇవన్నీ. ఇక్కడ చూసుకున్నారంటే ఇది ఇంకా స్పెషల్గా అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయింది అనమాట బైక్ మొత్తం. చూడండి, ఒక్కొక్కరు డ్రీమ్ బైక్ ఇది. కొత్త మోడల్ న్యూ జనరేషన్ బైక్ ఇది. 250 డ్యూక్. హెడ్లైటే లేదనమాట. ఇక్కడ మొత్తం వెళ్ళిపోయింది పల్లి. అన్న ఏబిఎస్ అంటే ఇదే కదా? అది డిస్ప్లేట్ ఏబిఎస్ అది చిన్నది ఇదా? ఎంత ఉంటుంది అన్న? అది ప్లేట్ పెట్టేనా ఎంత? ఇంకా టైం ఉంది, కూర్చో. ఇక్కడ బ్యాగ్ తీసుకొని నిలబడుతున్నాం. బిల్డింగ్ కింద కాదు, వాషింగ్ కావాలి. వాషింగ్ వద్దా? కూర్చో. అలా టైరింగ్ ఎన్ని ఇయర్స్ వస్తుంది? 1 year వస్తుందా? అది మొన్న రూపాయలు పట్టుకుంటుంది. మన గాడి వాషింగ్ కూడా ఇస్తుంది అనమాట నీట్గా. మోడల్ 220 మొత్తం. ఈవెన్ 160 150 మొత్తం కొత్త బైక్స్ ఇవి అన్నమాట. ఫైనల్గా మన బైక్ సర్వీసింగ్ అయితే అయిపోయింది అనమాట. చూడండి, చాలా ఇప్పుడు హెల్మెట్ తీసుకోవడానికి అయితే వస్తున్నాం గాయస్. లెట్స్ గో. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి హెల్మెట్ అనేది ఏ విధంగా ఉంది అండ్ హెల్మెట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ హెల్మెట్ మ్యాటర్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం హెల్మెట్ తీసుకోవడానికి అయితే వస్తున్నాం. చలో గాయస్. సో గాయస్, మనమైతే హెల్మెట్ షాప్కి అయితే విజిట్ అవుతున్నాం ఇప్పుడు. చూడండి, హెల్మెట్ షాప్. హెల్మెట్ కావాలన్నా? ట్యాంక్ బండ్కి వెళ్ళి మనం సీదా ట్యాంక్ బండ్కి వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటా ఇట్లా వచ్చినాం అనుకో, సీదా రైట్ సైడ్లో ఉంటుంది పెద్ద షాపే కనిపిస్తుంది అనమాట మనకు. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈ షాప్కి అయితే విజిట్ కాండి. ఒకటి మాదాపూర్, చిక్కట్పల్లి. మెయిన్ బ్రాంచ్ వచ్చేసి రాణిగంటల. మనం తీసుకున్నది రాణిగంటల కాబట్టి మనం దీని గురించి మాట్లాడబోతున్నాం. ఇది ఎక్కడో లేదు, డైరెక్ట్ మనం ట్యాంక్ బండ్కి వెళ్ళి ముందర రాగానే యూటర్న్ అయితే ఉంటుంది అనమాట. మొత్తం ఇక్కడ సిగ్నల్ పాయింట్ కాడ రైట్ సైడ్ చూస్తే రైట్ సైడ్లోనే ఉంటుంది అనమాట మన హెల్మెట్ షాప్ అనమాట. సో ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి విజిట్ చేసుకోండి. అండ్ మన ఛానల్ తరఫున ఎవరైనా పోతే డిస్కౌంట్ కూడా అడగండి అనమాట. ప్రొడక్ట్ అయితే కాంప్లిమెంటరీ అనేది వేరేదైతే ఇవ్వడానికి ప్రయత్నిస్తారనమాట. సో ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ కావడానికి ట్రై చేయండి. అండ్ నచ్చితే తీసుకోండి గాయస్, ఇబ్బంది పడకుండా. గాయస్, ప్రతి ఒక్కరు విజిట్ కాండి, తీసుకోండి. అండ్ ఇక్కడ మనకు కాంప్లిమెంటరీ కూడా మంచిగా వేరే వేరే ప్రోడక్ట్ కూడా ఇస్తారనమాట ఇక్కడ. సో అన్న థ్యాంక్ యూ.